వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తుఫాన్ సహాయక చర్యల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెంతా తుఫాన్ సమయంలో కూటమి నేతలు ఇచ్చిన బిల్డప్లను ఆయన ఎద్దేవా చేశారు. తుఫాన్ సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ బిల్డప్లు చూడాలి అంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తుఫాన్ను పీకపట్టి ఆపినట్లు బిల్డప్ ఇచ్చారు అని నవ్వుతూ సెటైర్లతో అన్నారు. తుఫాన్ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతిపక్ష నేతలు చేసిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జగన్. అదే సమయంలో మెంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పైసా సాయం కూడా అందలేదని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. తుఫాన్ నష్టపోయిన రైతులకు పైసా సాయం అందలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షం మెంతా తుఫాన్ నష్టాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రైతుల కష్టాలను తగ్గించి చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యవసాయ రంగంపై గత టీడీపీ ప్రభుత్వ పాలన ప్రభావం గురించి మాట్లాడారు. తమ హయాంలో వైసీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉందని, చంద్రబాబు పాలనలో మాత్రం అది దండగలా మారిందని జగన్ దుయ్యబట్టారు. ఈ మధ్య మెంతా తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు బృందం బిల్డప్ మాత్రం మామూలుగా లేదు. ఆయన కొడుకు దత్తపుత్రుడు ఏ రకంగా బిల్డప్ ఇచ్చారో చూశామంటూ వైఎస్ జగన్ అధికార కూటమిపై తన విమర్శలను ముగించారు. ఇంకా మన మనసులో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మెంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫాను పీకపట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నిక వస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే, తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. సరే, ఈ మెంతా తుఫాను గురించి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి ఈ 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అంటే అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 17 సార్లు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు